ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ప్రతి ఒక్కరు మనం యూపీఐ అయితే యూజ్ చేస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం కొత్తగా యూపీఐ ఐడి మనము క్రియేట్ చేసుకోవాలి. లైక్ దిస్ ఏదైనా అప్లికేషన్ లో, ఫోన్ పేలో కావచ్చు, పేటిఎం లో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు. అలాంటప్పుడు కంపల్సరీగా మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటేనే మనకు సంబంధించిన బ్యాంక్ అయితే మన యొక్క యూపీఐ అకౌంట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సూపర్ అప్డేట్ ని తీసుకురావడం జరిగింది త్రూ ఎన్పిసిఐ ద్వారా. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ని బేస్ చేసుకుని డైరెక్ట్ గా మనకు సంబంధించిన యూపీఐ అకౌంట్ ని మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఏటీఎం కార్డ్ ఉన్నా లేకున్నా పర్లేదన్నమాట. ఇది అఫీషియల్ గా ఎన్పిసిఐ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. త్రూ యూపీఐ అకౌంట్ ని మనం డైరెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను లైవ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను విత్ ఆధార్ కార్డ్ తో. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ఆధార్ కార్డ్తో యూపీఐ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఏ బ్యాంక్స్కి రావడం జరిగిందని. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్క బ్యాంక్స్కి అయితే ఈ ఆధార్ యూపీఐ అయితే రావడం జరిగిందనమాట. ఇకపోతే మీకు లైవ్లో నాకు సంబంధించిన ఏదో ఒక అకౌంట్ని మీకు చూపిస్తాను, వచ్చిందో రాలేదో లైవ్లో కూడా. ఇకపోతే ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉన్నటి ఏదో ఒక యూపీఐ అప్లికేషన్ని ఓపెన్ అయితే చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి ఇక్కడ నుంచి నేను ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నాకు సంబంధించిన పర్సనల్ యూపీఐ ఐడిని నేను రీసెట్ అయితే చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు పైనుంచి నేను ప్రొఫైల్ ఐకాన్ మనం క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ పైన నేను క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను ప్రైమరీ అకౌంట్ ఏది ఉంది, నేను ఎస్బీఐ ఉంది, నేను ఎస్బీఐ అయితే తీసుకోవడం జరిగింది. మీరు కొత్తగా ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు, పేటిఎంలో కావచ్చు అకౌంట్ని యాడ్ చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు రీసెట్ చేసుకున్న వస్తుంది అనమాట. మీకు కంపల్సరీగా ఏటీఎం అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు నేను రీసెట్ పైన కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆధార్ నెంబర్తో లింక్ చేసుకోవచ్చు బ్యాంక్ అనేది. ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అయితే రావడం జరిగింది అనమాట. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రొసీజర్ క్లిక్ అనేది చేసుకొని డైరెక్ట్గా మీకు సంబంధించిన యూపీఐ ఐడి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే మనకు కొత్తగా ఎన్పిసిఐ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి చాలా అద్భుతమైన అప్డేట్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేనట్లయితే మీరు ఆధార్ కార్డ్తోనే ఈ విధంగా మీరు యూపీఐ ఐడి మీరు క్రియేట్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.